మరో ఆదివారం బీచ్లో కూర్చొని వేడివేడి మసాలా పల్లీలు తింటూ కబుర్లు చెప్పుకోసాగారు ఇద్దరు. ఆ కబుర్లు చదువులు, ఫ్యాషన్లు, ప్రేమలు, పెళ్ళిళ్ళు వగైరాలతో మొదలైన పల్లెల్లో జీవన రీతుల వరకు సాగాయి. సంక్రాంతి సెలవుల్లో ఎక్కడికి వెళ్తారు? మమ్మీ దగ్గరకా, డాడీ దగ్గరకా అని మోహన్ అడిగాడు. కాసేపు జవాబు చెప్పకుండా ఉండిపోయింది లావణ్య. లావణ్య, ఎక్కడికి వెళ్ళను, హాస్టల్లో ఉండిపోతా అని అదోలా నవ్వింది. సెలవుల్లో హాస్టల్ క్లోజ్ చేస్తారుగా, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్తా? అలా చేయకండి, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే మంచిది. అందరూ కలుసుకునేది పండగ రోజుల్లోనే కదా అన్నాడు అతను. ఆమె మౌనంగా ఉండిపోయింది. లేదు, ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది. అదేంటి? మరేం చేయమంటారు చెప్పండి. డాడీ విజయవాడలో, మమ్మీ హైదరాబాద్లో. డాడీ మమ్మీ దగ్గరకు రారు, మమ్మీ డాడీ దగ్గరకు వెళ్ళదు. అదేంటి అని వింతగా చూశాడు. ఇద్దరివి అలాంటి బిజీ బ్రతుకులు. వెళ్ళినా నన్ను పట్టించుకునే తీరుకుండదు వాళ్లకు. ఆమె కళ్ళల్లో సన్నటి నీటి తెరను గమనించాడు. కొంత అర్థమైనట్లు నిట్టూర్చాడు. మరి సెలవుల్లో ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? కాసేపు మౌనం దాల్చిన లావణ్య కంటి చెమ్మను చున్నీతో తుడుచుకుంది. చిన్నగా నవ్వింది. మీరు పండగ ఎక్కడికి వెళ్తారు అని అడిగింది తిరిగి. ఇదేం ప్రశ్న అన్నట్టుగా చూశాడు. మా ఊరు రామాపురానికే, మా వాళ్ళందరూ ఉండేది అక్కడే కదా అన్నాడు మోహన్. సరే, నేను మీతో రావచ్చా? తదేకంగా లావణ్య కళ్ళను చూస్తూ ఉండిపోయాడు ఆ మాటలకి. మీతో రావద్దంటారా? నిరభ్యంతరంగా రావచ్చు, కానీ మీ పేరెంట్స్కి చెప్పి రండి. ఓహో, చెప్పను. ఏం? చెప్తే అంగీకరించరు. మీరు వాళ్ళ దగ్గర వెళ్ళకుంటే సెలవుల్లో ఎక్కడికి వెళ్ళింది అని ఆరా తీయరా? ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని ఓ ఎస్ఎంఎస్ మెసేజ్ ఇస్తా, కనుక ఇబ్బంది ఏముండదు. ఎస్ఎంఎస్సా? ఎస్ అని అనగానే మౌనం దాల్చాడు. రావద్దంటారా? చిన్నపోతున్న మొహం పెట్టి అడిగింది. నోనో, అదేం కాదు, తప్పకుండా రండి. మీ రాక మా అదృష్టంగా భావిస్తాం అని అనడంతోనే లావణ్య ముఖం వెలిగిపోయింది. ఆ వెలుగులో పున్నమిని చూశాడు మోహన్. పార్వతీపురం పరిసరాల్లోని ఓ గ్రామం రామాపురం. ఉదయం 9 గంటలకు ఓ ఎక్స్ప్రెస్ బస్సు పార్వతీపురం బస్ స్టేషన్లో ఆగింది. దానిలోంచి దిగిన తర్వాత ఒక ఆటోలో బయలుదేరారు ఆ ఇద్దరు. పట్టం మెయిన్ రోడ్డు వదిలి పల్లెదారికి మళ్ళిన ఆటో కుదుపులకు లోనవుతుంటే ఇబ్బంది పడసాగాడు మోహన్. కానీ ఆ కుదుపులకు థ్రిల్ ఫీల్ సాగింది లావణ్య. ఆ తనువుల డీకి ఏదో తెలియని అలజడి వంటిది ప్రారంభమైంది ఆమెలో. దూరాన చేనులో కనపడుతున్న ఓ దృశ్యాన్ని చూడమన్నాడు మోహన్. అటువైపు చూసింది లావణ్య. అక్కడ పొలంలో ట్రాక్టర్తో ధాన్యాన్ని నూరుస్తూ ఉన్నారు. పొలం గట్టు మీద ఓ చెట్టుంది. చెట్టు కింద మంచం మీద కూర్చుని ఉన్న ఒక ఆయనకు చద్దన్నం తినిపిస్తూ ఉందొక స్త్రీ. ఆ తినిపిస్తున్న ఆమె మా అమ్మ, తింటున్న ఆయన మా నాన్న. ట్రాక్టర్తో వరి కుప్పలు నూరుస్తుంది మా అన్నయ్య. మా అమ్మ ప్రక్కన కూర్చొని ఏదో చెప్తుందే, ఆమె మా అక్క అని చెప్పుకుపోతున్నాడు మోహన్. ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది లావణ్య. మాది ఉమ్మడి కుటుంబం. ఒకనాడు మన గ్రామాల్లో ఇలాంటి కుటుంబాలే ఉండేవి, కానీ ఇప్పుడు అంతగా లేవు. మా నాన్న గొప్ప మానవతావాది. ప్రేమ, దయ, ఆదరణ మొదలైన వాటిని నీలో పెంచుకో, అవసరమైన వారికి అందించు, వారి నుండి నువ్వు అందుకో అంటూ ఉంటారాయన. ఆయన అప్పట్లో ఎస్ఎల్సి చదివారు. ఆయనే స్కూల్ ఫస్ట్. ఎస్ఎల్సి ఆఖరి బ్యాచ్ కూడా ఆయనదే. ఇక అమ్మ 10th చదివింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గొప్ప చెప్పను కానీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఇక అన్నయ్య వ్యవసాయం పనులు, రైస్ మిల్ వ్యవహారాలు చూసుకుంటారు. వదిన పార్వతీపురంలోనే బ్యాంకులో జాబ్ చేస్తుంది. రోజు తన బైక్ మీద వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇక అక్కయ్య బీఈడీ చేసింది. మా పక్క ఊళ్ళోనే టీచర్గా చేస్తోంది. మా బావ మా ఊళ్ళోనే ఉంటారు. అరటి, జీడి, కొబ్బరి తోటలు ఉన్నాయి. సేంద్రియ ఎరువులు ఉపయోగించి శాస్త్రీయ పద్ధతుల్లో ఉద్యాన పంటలు పండిస్తుంటారు. ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు. అందరం ఒకే ఊళ్ళో ఉన్నాం. అంతా కలిసే ఉంటాం, కలుపుగోలుగా ఉంటాం. చూశారుగా. ఆ మాటలకు వింతగా ఉద్వేగానికి లోనవుతూ చూస్తుండిపోయింది లావణ్య.
మరి మీ నాన్నగారికి అమ్మగారు తినిపిస్తూ ఉందేంటి అంటారా? పాపం నాన్నగారు ఏడాది కిందట ఓ ప్రమాదంలో కుడి చెయ్యి విరిగి బాగా దెబ్బతింది. స్వయంగా తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడకూడదనే అలా అని చెప్తూ చిన్నగా నవ్వాడు. ఆటో పొలం సమీపానికి చేరుకుంది. కొడుకుని చూసిన రామారావు సంతోషంగా తన ఎడమ చేతిని ఊపాడు. ఆటోలోంచి మోహన్తో పాటు దిగుతున్న వ్యక్తిని చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఆటో ఇద్దరినీ దించి వెళ్ళిపోయింది. లావణ్య అందరినీ చూస్తూ వినయంగా నమస్కరించింది. వాళ్ళు ప్రతి నమస్కారం చేశారు. నాన్న, వీరే లావణ్య, విశాఖలో ఇంజనీరింగ్లో చదువుతున్నారు. వీళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు. అమ్మగారు హైదరాబాదులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సిటీ లైఫ్ బోర్ కొడుతూ ఉందని చెప్పి సెలవుల్లో ఈసారి ఏదైనా గ్రామానికి వెళ్ళాలనుకున్నారు. మన గ్రామానికి వచ్చారు. గ్రామీణ వాతావరణం, ఫ్యామిలీ కల్చరల్ సాంప్రదాయాలు వంటివన్నీ చాలా ఇష్టపడతానని చెప్పారు. మొదట కాస్త ఆశ్చర్యపోయినా తదుపరి అందరూ ఆప్యాయంగా చూశారు లావణ్యను. కొడుకు వచ్చే ముందరే లావణ్య గురించి ఫోన్లో చెప్పిందంతా గుర్తు తెచ్చుకున్నారు. ఏంట్రా తమ్ముడు, ఏకంగా మరదలుగానే వచ్చినట్టుందే అమ్మాయి తీరు తిన్ను చూస్తుంటే అని తనతోనే గొణుక్కుంది మోహన్ అక్క నిర్మల. తర్వాత అందరినీ లావణ్యకు పరిచయం చేశాడు మోహన్. కాసేపు అయ్యాక అందరూ ఓ పెద్ద పాతకాలపు ఇంటిని చేరుకున్నారు. ఇల్లు పాతదైనా పరిశుభ్రంగా ఒత్తిగ్గా అన్ని సదుపాయాలు కలిగి ఉంది. లావణ్య రిఫ్రెష్ అయింది. ఇంటి ఆవరణలో కొబ్బరి, అరటి, బొప్పాయి, జామ, సపోటా వగైరా చెట్లను చూసింది. మరోవైపు గులాబీ, చేమంతి, పూబంతి, మందారం, సన్నజాజి, మరువం వగైరా మొక్కలు లతలతో పచ్చగా కమనీయంగా పరిమళాలతో గుబాలిస్తున్న వాతావరణాన్ని చూస్తూ ఆనందంతో కేరింతలు కొట్టింది. 1 గంటకు భోజనాలు వడ్డించారు. అసలు సిస్సలైన తెలుగుంటి సాంప్రదాయ వంటకాలు. పాయసం, పరమాన్నం, బూరెలు, గారెలు, పులిహోర వగైరాలతో గుమగుమలాడిపోతున్నాయి. మొగమాటం మర్చిపోయి ఎంతో ఇష్టంగా తినసాగింది లావణ్య. అప్పుడు అనుభవమైంది ఆమెకు. తాను ఇంతకు ముందు తిన్నది గడ్డి లేదా గడ్డి లాంటిదని. ఆ విషయమే చెప్పింది మోహన్తో. వారి వంటకాల్లో మరో రుచి కూడా అనుభవమైంది ఆమెకు. అది వారి ఆప్యాయత, అనురాగాల రుచి. మరువలేనిది. భోగి పండుగ రోజు తెల్లవారుగానే మేల్కొంది. కింద పిల్లల్లో విరబూస్తున్న అమాయక నవ్వులు, దూరంగా తూర్పున దిశన చెదిరిపోతున్న పొగమంచులు, ఆ వెనుక ఎర్ర గులాబీల తూడులా ఆకాశం, అన్నింటినీ మేడపై నుండి చూస్తుండిపోయింది లావణ్య. అమ్మగారు, మీకు బాత్రూంలో వేడి నీళ్లు పెట్టాను. నలుగు పిండి కుంకుడుకాయ పులుసు ఉంచాను. స్నానమాడి రండి పనమ్మాయి వచ్చి చెప్పడంతో ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. ఆమె అప్పటికే తలంటు స్నానం చేసి కురులు విరబోసుకొని ఉంది. కొత్త బట్టల్లో ఉంది. ఎల్లండి అమ్మగారు అంటూ మరోవైపు కదలబోతూ ఆగి, మీకు నలుగు పెట్టమంటారా అమ్మగారు అంది. అర్థం కాని లావణ్య అడిగింది. నలుగా? సున్నిపిండి అమ్మగారు, మీకోసం పెట్టాను. భోగి రోజున సున్నిపిండితో ఒళ్ళు రుద్దుకొని కుంకుడు రసంతో తలంటుకోవాలి. ఈసారి ఆ నలుగేదో పెట్టమని స్నానం చేద్దాం, చూద్దాం నవ్వి తనలో తాను అనుకుంది. ఓ గంట తర్వాత బాత్రూమ్ నుండి బయటకొచ్చిన లావణ్యకు మతిపోయినంత పనైంది. సున్నిపిండితో రుద్దుకొని తలంటు పోసుకున్న వచ్చే వాసన తన్ని మరింత ఆశ్చర్యానికి, ఆనందానికి లోను చేసింది. ఇంతకు ముందెన్నడూ తనకు తెలియంది. తననే కాదు, తన చుట్టూ ఆవహించేస్తుంది ఆ స్మెల్. ఆశ్చర్యపోతూ హాల్లోనికొచ్చింది. అప్పటికే అక్కడ మోహన్ అమ్మగారు, అక్కగారు, ఆమె పిల్లలు ఉన్నారు. మోహన్ అక్క ఆప్యాయంగా పిలిచింది. లావణ్య, ఇవి నీకే. ఆశ్చర్యపోయింది లావణ్య. ఆమె చేతుల్లో కొత్త బట్టలు. ఏమిటండి? భోగి కదమ్మా, మా ఇంటికొచ్చిన మహాలక్ష్మివి, కొత్త బట్టలు కట్టుకోవాలి అంది మోహన్ తల్లి. అబ్బే ఎందుకండి అని తడబడిపోయింది లావణ్య. పర్వాలేదమ్మా, పండగ రోజుల్లో ఇది మన సాంప్రదాయం. మేమందరం కొత్తవి ధరిస్తాం, మాతో పాటే నీవు అంది నిర్మల. చేతుల్లోని బట్టలు తీసుకొని లావణ్య చేతుల్లో పెడుతూ ఆమెను దీవిస్తున్న దేవతను చూసింది లావణ్య. కొత్త బట్టలు కట్టుకుంది. అందరూ కాసేపటికి భోగిమంట చుట్టూ చేరారు. వీడియో తీశాడు మోహన్. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక పిల్లలకు భోగిపళ్ళు ఆసక్తిగా చూసింది అయిపోయడాన్ని. మర్నాడు సంక్రాంతి. సంక్రాంతి గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు,
గంగురెద్దుల వాళ్ళ విన్యాసాలు వగైరాలతో సందడిగా మారిపోయింది ఇంటి ఆవరణ. తదుపరిగా సాయంత్రం పేరంటాళ్ళు, వాయినాలు వగైరా విశేషాలను గమనించింది. కాసేపై ఆ కావరణలో కళ్ళాపు చల్లి గొబ్బెబ్బలు పెట్టారు. దానిపైన చేమంతులు, పూబంతులు పెట్టి రంగవల్లులు తీర్చి అలంకరించారు. వాటి చుట్టూ పెళ్లి కాని అమ్మాయి వయ్యారంగా తిరుగుతూ పాటలు పాడారు. లావణ్యను తమతో కలుపుకున్నారు. ఆ కార్యక్రమం దాదాపు గంటసేపు సాగింది. తరువాత పాడిన అమ్మాయిలందరికీ రవికిగుడ్డ, పళ్ళు, కొబ్బరికాయి, పిండి వంటలున్న కొత్త స్టీలు పళ్ళాలను తలా ఒకటిచ్చింది. అందులో 50 రూపాయల నోటు కూడా ఉంచటం గమనించింది లావణ్య. మోహన్ అమ్మగారు సీతమ్మ తనకు ఓ పళ్ళాన్నివ్వడంతో ఉక్కిరిబిక్కిరైంది. కనుమ మర్నాడే మోహన్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బ్యాచులర్వి, సెలవు పొడిగించకుండా వచ్చేయమని మా మేనేజర్ గారు ముందే నా హామీ తీసుకున్నారు లావణ్య. లేకుంటే మరో 3 రోజులు ఉండేవాడిని. వెళుతున్నా కానీ నీవు మాత్రం మీ కాలేజీ తెరిచే వరకు ఇక్కడే ఉండాలి ప్లీజ్. మా వాళ్ళందరితో నీకు హ్యాపీగా గడిచిపోతుంది మోహన్ అభ్యర్థించాడు. అతని పేరెంట్స్ అతనికి వంత పలికారు. నిస్పృహగా వహించిన లావణ్య తేరుకొని ఉంటా అని సూచనగా తలాడించింది. అప్పుడు ఆమెలో 6 ఏళ్ల పసిమనసునే చూశాడు మోహన్. ఆ మనసుకు కావాల్సింది ఆటాపాట ఆడుకునే స్నేహితులు, ఆప్యాయతలు, ఆదరణలు. అవన్నీ ఇక్కడ అనుభవం అవుతున్నాయి. అరగంట తర్వాత సన్నని ఉరుములాంటి మాటలకు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది లావణ్యకు. రేపు ఉదయాన్నే 11 గంటలకు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ రా. ఆ గొంతు వినిపించగానే కంపించిపోయింది. శారీరకంగా అచేతనమైపోయింది. గొంతు పెగుల్చుకొని అడిగింది, ఏంటి విషయం అని. వచ్చాక తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే చెప్పవేంటి మమ్మీ. మమ్మీ జవాబు ఇవ్వలేదు. ఫోన్ కట్ చేసింది. హుసూరు అనిపించింది లావణ్య. రమ్మన్నది మీ అమ్మగారే కదా, బాధపడతావెందుకు లావణ్య. ఆమెకు మాత్రం నిన్ను చూడాలని ఉండదా, వెళ్ళు అని కళ్ళతోనే అనునయించాడు మోహన్. లావణ్య ఏదో చెప్పాలనుకుంది కానీ అదేదీ పెదవి దాటలేదు. ఏదో భోజనమైందనిపించి అయిష్టంగానే ఇంటి నుండి కదిలింది. తమ ఆప్తురాలు దూరమైపోతున్న వారిలా ఫీల్ అయ్యారు మోహన్ సంబంధికులందరూ. ఆ మధ్యాహ్నం మోహన్ లావణ్యులు విశాఖ బయలుదేరారు. రాత్రి 7ంటికి విశాఖ చేరుకున్నారు. సీతమ్మదారులో ఉన్న తన బాబాయ్ ఇంట్లో లావణ్యను ఉంచి తను ఆ రాత్రి అక్కడే ఉండి ఉదయాన్న విమానాశ్రమంలో ఆమెను దిగపెట్టాడు మోహన్. మోహన్ గారు, అవసరమైతే మీకు ఫోన్ చేస్తా, మీరు తప్పక హైదరాబాద్ రావాలి ప్లీజ్, వస్తారుగా అని అభ్యర్థించింది. మోహన్ వింతగా చూస్తూ తలూపాడు. హైదరాబాద్లో తమను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన కారు డ్రైవర్ని అడిగింది లావణ్య. ఏంటి విశేషం, మమ్మీ అర్జెంటుగా రమ్మన్నారు. తనకు తెలియదన్నాడు డ్రైవర్. మమ్మీ అంతే, ఏ విషయం ముందుగా ఎవ్వరికీ తెలియనివ్వదు. గొప్ప ఇంట్రోవర్డ్ కసిగా అనుకుంది. లావణ్యను ఇంటి వద్ద డ్రాప్ చేసి కారును కోర్టుకు తీసుకుపోయాడు డ్రైవర్. తన వద్ద ఉన్న తాళం చెవులతో డోర్ తీసి ఇంట్లోకి అడుగుపెట్టింది లావణ్య. ఎప్పుడు ఒకే వ్యక్తి ఉండే ఆ ఇంట్లో 3 బెడ్రూమ్స్ వెక్కిరిస్తూ కనపడతాయి. ఒకటి తనది, రెండోది మమ్మీది, మిగిలింది ఎప్పుడూ రాని డాడీది. విరక్తిగా నవ్వుకుంది. ఆ తరువాత యాంత్రికంగా ఫ్రెష్ అయింది. మోహన్కు ఫోన్ చేయాలనిపించి ఆ ప్రయత్నంలో ఉండగానే మమ్మీ నుంచి ఫోన్. తను వచ్చేసరికి సాయంత్రం అవుతోంది కనుక ఏ వేళకు ఏం తినాలో అవి తినేసి రెస్ట్ తీసుకోమని చెప్తూ తన్నుకొచ్చిన భావోద్వేగంతో ఆ ఫోన్ను బెడ్ మీద విసిరేసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. అక్కడ 4 గోడలకు ప్రాణం ఉంటే ఓదార్చేవేమో. పావుగంట తర్వాత మళ్ళీ ఫోన్. ఆ రింగ్ టోన్ వినగానే బలమైన కొత్త ప్రాణం ఏదో వచ్చినట్టు చెంగున లేచి ఫోన్ అందుకుంది. హాయ్ లావణ్య, చేరిపోయి 1.5 గంట అవుతుందేమో. మమ్మీ బాగున్నారా, భోజనం చేసావా? నీ ఫేవరెట్ డిషెస్ ఏవో మమ్మీ చాలా అరేంజ్ చేసి ఉంటుందేమో అంటూ ఇంకేవేవో మళ్ళీ తన్నుకు రాబోతున్న ఏడుపు ఆపుకుంటూ ఏమేమో చెప్పింది. అంతా అర్థమైన వాడిలా కాసేపు మౌనం వహించాడు మోహన్. డోంట్ ఫీల్ ఎలోన్ లావణ్య, కీప్ అవే ఆల్ మూడీ మూమెంట్స్, బీ స్పోర్టివ్ అంటూ ధైర్యం చెప్పసాగాడు. గుండె నిండుగా దాన్ని పీల్చుకుంది లావణ్య. సెల్ను కిస్ చేసింది. చేస్తూ నిరాశతో నిట్టూర్చింది. కిస్ చేసిన ఆ క్షణానికి ముందే కాల్ కట్ అయింది. మళ్ళీ ఆవహించిన నిర్వికారమైంది. 5 నిమిషాల తర్వాత బయట నుండి డైనింగ్ రూమ్లోకి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ పైన హాట్ బాక్సుల్లో అన్నం, కూరలు వగైరా పెట్టేసున్నాయి. ఇంట్లో 2 పని మనుషులు. మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడే వస్తారు.
మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు ఆమెతో పాటే వెళ్ళిపోతారు. మమ్మీ దగ్గర ఆ పనివాళ్ళు రోబోలా అయిపోతారు. కాదు, మమ్మీయే వాళ్ళని అలా మార్చేసింది. అన్నం కలిపి ముద్ద నోట్లో బేతుండగా వెగటనిపించింది. దాన్ని విడిచిపెట్టేసింది. మమ్మీ ఒక బీపీ పేషెంట్. ఆమెకు తగ్గట్టుగానే భోజనం తయారు చేస్తుంది వంట మనిషి. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. తర్వాత కాస్త పెరుగన్నం తిని లేచింది. బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్పై వాలిపోయింది. ఆమె మనసులో రామాపురం ప్రత్యక్షమైంది. అక్కడి అనుభవాల్లో ఆత్మీయతలను, ఆదరణలను గుర్తు చేసుకుంటూ ఆ అనుభూతుల్లో సాగుతుండగా ఎప్పుడో నిద్రపట్టిందో. మగత వదిలి బెడ్ మీద నుంచి లేచి బయటకు వచ్చి చూసేసరికి మమ్మీ హాల్లో కూర్చొని ఏదో పుస్తకాన్ని సీరియస్గా చదువుకుంటోంది. మమ్మీ అనబోతుండగా వచ్చిన అలికిడి మమ్మీయే గ్రహించి నోరు విప్పింది. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళవలసి వచ్చిన తొందరలో వంట మనిషికి చెప్పడం మరిచాను. తెలియక నా కోసం మాత్రమే వండి పెట్టేసింది. అది నీకు నచ్చుండదు. రాత్రికి నీకు ఇష్టమైనవి ప్రిపేర్ చేస్తుంది. అతుసురాలైంది లావణ్య. ఒక్క ఆదరణ లేదు, ఒక్క ఆప్యాయత లేదు. ముందుగా ఎలాంటి మాటలు పలకరింపులు లేవు. సెల్ ఫోన్లోంచి వినవచ్చే రికార్డర్ వాయిస్కు ఈమె మాటలకు తేడా ఉండదు అని కసిగా అనుకుంది. అర్జెంటుగా రమ్మన్నావెందుకు మమ్మీ? మీ ఫ్రెండ్ విజయ్ దగ్గరకు వెళ్తానని చెప్పావు కదూ. ఎవరా విజయ? తన ప్రశ్నకు సమాధానం బదులుగా మరో ప్రశ్న ఎదురుకావడంతో ఉలిక్కిపడింది. విజయ్ అంటే మా క్లాస్మేట్ విజయ కాదు మమ్మీ, ఇంకో ఫ్రెండ్ విజయ. ఆమె కూడా మీ హాస్టల్లోనే ఉంటుందా? తడబడి ఏదో చెప్పబోయింది. చెప్పొద్దని సైగ చేసింది మమ్మీ. నాకు తెలుసు ఆ విజయ్ ఎవరో. ఆ విజయ్ తర్వాత మోహన్ ఉంటుంది. ఊరు రామాపురం. ఉద్యోగం బ్యాంక్ పీఓ. జీతం 38,000. ఉండేది ఎంబీఎస్ కాలనీలో అపార్ట్మెంట్లో. భోజనం నెల్లూరు వారి మెస్లో. అవునా? కొయ్యబారిపోయింది లావణ్య. కొన్ని క్షణాల తర్వాత ఆమె తేరుకొని తడారిన నోటిని నాలుగుతో తడి చేసుకుంటూ అంది కష్టంగా. మమ్మీ, నాకు తెలుసు అతను మంచివాడని. అందుకే నీవతన్ని ఎన్నిసార్లు కలిసినా హద్దు మీరలేదని. గుడ్ లక్, ఫర్గెట్. దీర్ఘంగా నిట్టూర్చింది. నిమిషం మౌనం తర్వాత అంది. ఎల్లుండే నీకు నిశ్చితార్థం. లావణ్య గుండె గుబేల్మంది. నీ ప్రియాన్సి స్టేట్లో సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళది హైదరాబాదే, కానీ స్టేట్లో సెటిల్ అయ్యారు. నీ ఫోటో చూసి యాక్సెప్ట్ చేశారు. నీకు అక్కడ మంచి కెరీర్ ప్లాన్ చేశారు. దిస్ ఈజ్ బెస్ట్ అండ్ నెవర్ ఎక్స్పెక్ట్ ఆపర్చునిటీ. మరింత కొయ్యబారిపోయింది. మైండ్ బ్లాక్ అయిన స్థితిలో ఏమీ మాట్లాడలేకపోయింది. రేపు నీ పాస్పోర్ట్కు అప్లై చేయి. దాన్ని ప్రాసెస్ చేయేలా చేస్తాడు బాజీ. ఫాలో హిమ్. గుటకలు మింగుతూ వచ్చిన లావణ్య కాస్త ధైర్యం తెచ్చుకుంది. మమ్మీ, ఐ నో ట్రీట్ హిమ్ ఏజ్ ఎ గ్రూప్ 1 ఫ్రెండ్. గో అండ్ రిలాక్స్ అండ్ థింక్ నెక్స్ట్. తను ఎందుకు రమ్మన్నది, వచ్చాక ఏం చెప్పాలనుకున్నది, తర్వాత ఏం చేయాలన్నది అన్నీ చెప్పేస్తున్నట్టు, మరింక చెప్పేది ఏమీ లేనట్టుగా మళ్ళీ తన పుస్తకంలోనికి తలదూర్చేసిన మమ్మీని చూస్తుంటే పిచ్చి కోపం, దాని వెనుక ఏడుపు తన్నుకొచ్చేశాయి. అంతకుమించి కసి, మరి ఇంకేమీ చెప్పలేంది. రాత్రి తన బెడ్రూమ్లో మెత్తని పరుపుపై నిద్రపట్టని లావణ్య. ఆ గదిలోని కిటికీలు ఎప్పటికీ ఎన్నడూ తెరుచుకోవు. కాస్త వెలుతురు తప్ప బయటగాలిని రానియ్యవు. గదిలోపలి వేడి చల్లబరుస్తూ బయట చెమట చుక్కలు రాలుస్తున్న ఏసీ చప్పుడు మధ్య లావణ్య సెల్ నోరు తెరుచుకుంది. ఆపలేని ఆవేదన గుండెల్లోంచి దూకి గోదారయ్యింది. ఆ వెక్కిళ్ళ రోజున ఉద్వేగాల మధ్య మోహన్కు పదే పదే వినపడాయి పదాలు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వాటి మధ్యన మమ్మీ మన విషయమంతా కూపీలాగి తెలుసుకుంది. మనం ఇంకా జాగ్రత్త పడాలి. నాకు మీతో వచ్చేయాలని ఉంది. మీతో ఎక్కడికైనా వచ్చేస్తా. ప్లీజ్, నాకు మీరే కావాలి. మీరు తప్ప ఇంకెవ్వరూ వద్దు. మీరు కాదంటే విశాఖలో సముద్రం ఉంది. సో ప్లీజ్ మోహన్, వెంటనే రండి. మమ్మీకి చెప్పేద్దాం. నేను మేజర్ని. మమ్మీ అడక్కుంటే పోలీసులకు చెప్పేద్దాం. కాదనరుగా. ప్లీజ్ ఈరోజే బయలుదేరి వచ్చేయండి. అదే సమయాన రాగిణీదేవి బెడ్రూమ్లోంచి ల్యాండ్లైన్ ఫోన్ గొంతు చించుకుంటూ ఉంది. అమ్మాయికి ఎల్లుండే నిశ్చితార్థం. హోటల్ తాజ్లో ఏర్పాటు చేయించాను. వాట్? అవతల లావణ్య డాడీ గొంతు ఆశ్చర్యంతో గావకాయ పెట్టింది. అమ్మాయి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఎల్లుండే ఆ ఫంక్షన్, మీరు రండి అని తాపిగా రిపీట్ చేసింది. ఎల్లుండా? నేను సరిగ్గానే చెప్పాను, మీరు సరిగ్గానే విన్నారు. బయలుదేరి రండి. ముందుగా నాతో ఏది చెప్పకుండానే సంప్రదించకుండానే ఫిక్స్ చేసేసావా? నాకు మొన్ననే ఆ సంబంధం గురించి తెలిసింది. ఒక ప్రాక్టీషనర్ ద్వారా.
ఏంటి మొన్నొచ్చిందని చెప్పి నిర్ణయం నీకు నీవే తీసుకొని ఫంక్షన్ కూడా ఫిక్స్ చేసుకొని నన్ను గెస్ట్గా రమ్మంటున్నావా? మెల్లగా మాట్లాడినా నాకు వినపడుతుంది. అయినా ఫిక్స్ చేసింది ఏం తక్కువ స్థాయి కలిగిన వాడినో కాదు. ఆహా, ఏమిటో ఆ స్థాయి? యా, బెస్ట్ బిజినెస్ టైక్యూన్. ఆహా, ఆ బిజినెస్ టైకూన్ కాపురం చేసి అమ్మాయితోనా లేక వాడి బిజినెస్తోనా అడిగాడు ఆయన. నేను మాట్లాడేది అమ్మాయి ఎంగేజ్మెంట్ గురించి మాత్రమే. అలాగా, అయితే విను. నేను ఒక సంబంధం సెటిల్ చేసేసి ఉంచా. మాజీ మినిస్టర్ గౌరవ్ గారి అబ్బాయి. ఆయన గతంలోనే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడేట్లో తన ఆస్తి 100 కోట్లని ఇచ్చాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేసి వారికి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉన్నాడు. ఇప్పుడున్న ఆస్తి అంతా కొడుకుదే. గర్వంగా చెప్తున్నట్టు ఫీల్ అయ్యాడు డిఎస్పి. నేను చెప్పిన అబ్బాయికే ఉన్న ఎస్టేట్ $200 కోట్ల. వాటిని మీ రూపాయల్లోకి మార్చుకోండి. చూడు, నన్ను చాలా విషయాల్లో డామినేట్ చేసినట్టు ఈ విషయంలో కూడా చేయాలని చూడకు. అనవసరంగా దెబ్బతింటావు, జాగ్రత్త. పోలీస్ గొంతుతో హుంకరించాడు. మీరు అనవసరంగా బ్లడ్లో షుగర్ లెవెల్స్తో పాటు బీపీ కూడా పెంచుకోవద్దు. అంతా నేను అనుకున్నట్లుగానే జరగక తప్పదు. తండ్రంటూ మీరున్నారు కదా, వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళండి. చూడండి లాయర్ గారు, ఎవరికైనా తండ్రంటూ ఉండేది ఒక్కరే. మాట్లాడేటప్పుడు కాస్త సెంటెన్స్లను జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి మాట్లాడండి. ఐఎమ్ సారీ, బట్ దిస్ ఈజ్ నాట్ టైమ్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్. మీరు వస్తే తండ్రిగా పరిచయం చేయబడతారు, రాకపోతేనో. అత్యవసరంగా వచ్చిన పడిన పనుల మీద వెళ్ళిన కారణంగా మీరు రావడం కుదరలేదని చెప్పడం జరుగుతుంది తప్ప ఫంక్షన్ క్యాన్సిల్ చేయడమో వాయిదా వేయడమో జరగదు. అవతల డిఎస్పి గట్టిగా అరుస్తుండగానే ఫోన్ కట్ అయింది. తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. అదే సమయానికి తల్లి చెంతకు వచ్చింది లావణ్య. తల్లి గమనించలేదు. రాగిణీదేవి చాలా తెలివైన చురుకైన లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించిన కొత్తలో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ చురుకుతనం తెలివి కాలానికి వశమైపోతున్నాయి. కనుక తెలియకనే పొరపాట్లు జరిగే అవకాశం లేదా ప్రమాదం ఉండొచ్చునన్న స్పృహ, ముందు చూపు కలిగి కొన్నిసార్లు ఆ ముందు చూపు లేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఆమెకు గుర్తున్నాయి. కానీ ఈసారి ఒక ముందు చూపుతో చేసిన పని కూతురి సెల్ ఫోన్ను ఒకచోట రహస్యంగా భద్రంగా దాచి ఉంచటం. కానీ ఆమెకు తెలియంది ఆమె దగ్గర మరో సెల్ ఉందన్న విషయం. మమ్మీ, నా సెల్. మమ్మీ కూతురును పరిశీలనగా చూసింది. నీ రూమ్ నుండి వచ్చి అంతా విన్నావా అన్న ఆశ్చర్యం ఉందా చూపులో. తెల్లారాకిస్తా. ఫ్రెండ్తో అనవసరమైన చాటింగ్స్ పెట్టుకుంటావు ఇస్తే. వెళ్ళి రెస్ట్ తీసుకో అంది రాగిణీదేవి. మమ్మీ, తను ముద్దాయిలను ఇలాగే చూస్తుంది కసిగా అనుకుంది. తల్లితో పోట్లాడ పెట్టుకోవాలనుకుంది. నన్ను ఇలా ఎంతకాలం నీ కంట్రోల్లో పెట్టుకుంటావు? ఏది మంచి ఏది చెడు ఇంకా తెలియని పసిపిల్లనా? నీకెలాగూ మనసు విప్పి మాట్లాడవు. కనీసం నేనైనా నా ఫ్రెండ్స్తో మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఇయ్యనా? ఎంతో కఠినంగా ఉంటావో. ఒక్క మమ్మీవై ఉండి ఛా అని ఉక్రోషంతో ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. గో యువర్ రూమ్. ఇంకా అక్కడే నిలబడి ఉన్న కూతుర్ని హెచ్చరించింది. నీవు రోబో లాంటి వార్డెన్వా లేక తల్లివా? మనసులోని సందేహం ఉంచుకొని బయటకు మాత్రం బుద్ధిమంతురాల్లో ముఖం పెట్టింది. అలాగే మమ్మీ అంది. తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. లైట్ ఆఫ్ చేసింది. తర్వాత మమ్మీకి తెలియకుండా దాచిపెట్టుకున్న సెల్ ఫోన్ని మళ్ళీ తీసుకుంది. విజయమోహన్ అరకులో తమ ఇచ్చిన సెల్ అది. దానితోనే మోహన్తో చాటింగ్ కమ్యూనికేషన్ చేసేది. ఇప్పుడు డాడీతో. డాడీ, మమ్మీ ఓ సంబంధం చూసింది. అది నాకు ఇష్టం లేదు. మీరు వచ్చి నన్ను వెంటనే తీసుకెళ్ళండి. నా ఇష్టాలు మమ్మీ అస్సలు పట్టించుకోవడం లేదు చెప్తూనే ఏడుపులోకి దిగి తన కసిని అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ డాడీ కళ్ళు విజయగర్వంతో మిలమిల్లాడాయి. ఆ డాడీకి కావాల్సింది మమ్మీ ఫిక్స్ చేసిన ఆ సంబంధం మంచి చెడ్డలు కాదు. ఆ సంబంధం తప్పిపోవడమే. తన మాట నెగ్గాలి. తన కూతురు తన సెలెక్ట్ చేసిన వరుణ్ణే చేసుకోవాలి. అన్నింటికి మించి తన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండినా ఆమె మళ్ళీ తన దగ్గరకు వచ్చి క్షమించమంటూ ప్రాధేయపడాలి. తన పంతం అలా నెగ్గాలి. తన పట్టుదల నెరవేరాలి. ఇలా నెరవేరేందుకే అన్నట్టు కూతురు కూడా తనను తీసుకుపోకుండా చూస్తుంది. డాడీ మళ్ళీ విజయగర్వంతో పోలీస్ అని నవ్వుకున్నాడు. ఓ ప్లాన్ అతని బుర్రలో మెరిసింది. డోంట్ వరీ బేబీ, రేపే నీ ఎంగేజ్మెంట్ కదా. ఎల్లుండి డాడీ. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోజు ఉదయం బ్రైడల్ మేకప్ కని బ్యూటీ పార్లర్కు కారులో వెళ్తే ప్లాన్ చేసుకో. నిన్ను కారులో తెచ్చి డ్రాప్ చేసిన డ్రైవర్కు మస్కా కొట్టి మేకప్ గది లేకుండానే ఎవరు చూడకుండా బయటకు వచ్చేయి.
నేరుగా ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ ఎక్కి గన్నవరంలో దిగిపో, నిన్న అక్కడ రిసీవ్ చేసుకుంటా. జాగ్రత్త, మీ మమ్మీకి ఏమాత్రం అనుమానం రానీయకు. నీవు నా వద్దకు రాగానే మీ మమ్మీకి నేనే అన్ని విషయాలు చెప్పి సాల్వ్ చేస్తా, ఓకేనా? ముందుగా మమ్మీ గండం తప్పిపోతే చాలు, తర్వాత వచ్చే ఏ ఆపదైనా మోహన్ సహాయం కట్టెక్కొచ్చు అనుకున్న లావణ్య మమ్మీ ప్లాన్, డాడీ ప్లాన్ల గురించి వివరంగా మోహన్కి కమ్యూనికేట్ చేసింది. కానీ డాడీకి మోహన్ గురించి ఏమాత్రం చెప్పలేదు. ఆ రాత్రంతా కలతే. ఆ కలలో తనను కనిపించి నవ్వించి ఆడిపాడి అలసిపోయినట్లు చేసిన మోహన్కి తెల్లవారాక థ్యాంక్స్ చెప్పింది. ఎంగేజ్మెంట్ రోజున ఉదయం 8:30కు బ్రైడల్ మేకప్ కోసం కారులో బయలుదేరింది. నేను పని ఒత్తిడి కారణంగా హైదరాబాద్ రాలేకపోతున్నా. రేపు 11 గంటలకు ఎంగేజ్మెంట్ స్పాట్లో ఉంటా, రాగిణీదేవికి ఫోన్లో మర్నాడు చెప్పాడు డిఎస్పి. ఏం చేస్తానిక ఆలోచించా. అమ్మాయికి గొప్ప సంబంధం కుదిరాక నువ్వు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసుకున్నాక కాదనుకుంటే మన పరువే పోతుంది కదా. కన్వీనియన్స్గా డిఎస్పి మాట్లాడుతుంటే మొదట ఒక్కింత ఆశ్చర్యపోయింది. తర్వాత విజయహాసం చేసింది రాగిణీదేవి. హోటల్ తాజ్లో 11:30కు ఎంగేజ్మెంట్. నేరుగా హోటల్ తాజ్కి వచ్చేస్తానని ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు ఫోన్లో చెప్పేస్తున్నాడు. లావణ్య బ్రైడల్ మేకప్ కని 8:30కే ఇంటి నుండి కారులో బయలుదేరి వెళ్ళింది. సమయం సరిగ్గా 10. కంగారు పడిన రాగిణీదేవి డ్రైవర్ని కాంటాక్ట్ చేసింది. అమ్మాయి గారు పార్లర్ నుండి ఇంకా రాలేదు మేడం అన్నాడు. పార్లర్ వాళ్ళు అసలు లావణ్య తమ దగ్గరకు రాలేదంటున్నారు. రింగ్ చేస్తుంటే తన ఇంట్లోనే మోగుతోంది సెల్. అది లావణ్యది. తల పట్టుకుంది. ఆయనకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని, కవరేజ్ ఏరియాలో లేదని వస్తోంది. 11 కావస్తుండగా ఫోన్. అది ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు దగ్గర నుంచి. మేం వచ్చాం, ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు, ఇదేనా మీరు మాకు ఇస్తున్న రెస్పెక్ట్ అంటూ నిలదీయడం మొదలెట్టాడు. సారీ చెప్పుకుంది రాగిణీదేవి. అసలేం జరిగింది అని పదే పదే వాళ్ళు అడుగుతున్న మొద్దుబారిన మెదడుతో ఏమీ చెప్పలేకపోయింది. తొలిసారిగా తన పరువు పోతున్న అవమానం, సిగ్గు ముంచుకురాగా ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తెలియని నిస్సహాయత. ధైర్యం చెప్పేవారు కానీ, అండగా నిలబడేవారు కానీ లేకపోవటం, ఒంటరితనం, దైన్యం అన్నీ ఆవహిస్తుండగా కర్తవ్యం గుర్తుకొచ్చిందానిలా చప్పున బయటపడింది. ఓ ట్యాక్సీలో హోటల్కు బయలుదేరింది. అప్పటి వరకు లాంజ్లో కూర్చొని నిరీక్షిస్తున్న ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకును గమనించి పరుగు పరుగున వెళ్ళింది. పదే పదే సారీలు చెప్పింది. అతని పక్కన మరో యువకుడిని చూసి ఎవరైనా అని ముఖం పెట్టింది. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ రాకేష్, బిజినెస్ పార్ట్నర్ కూడా పరిచయం చేశాడు. అభివాదం చేసింది రాగిణీదేవి. తర్వాత రాగిణీదేవిని తన ఫ్రెండ్కు పరిచయం చేశాడు. అతను ఆమెతో కరిచారణం చేయడానికి చేతిని చాపగా చిన్నగా నవ్వి 2 చేతులు జోడించింది. బాబు, మీ పేరెంట్స్? పరిసరాలను గమనించి అడిగింది. మా వాళ్ళు ఫ్లైట్లో వస్తున్నారు, మరో అరగంటలో వచ్చేయచ్చు చెప్పారు అతడు. ఫ్లైట్స్? యా, మమ్మీ ఢిల్లీ నుంచి మార్నింగ్ బయలుదేరింది. బట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిందంట, ఫ్లైట్ మిస్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్లో వస్తుంది. డాడీ సింగపూర్ నుండి మార్నింగ్ 7:30కి బయలుదేరారు. ఇద్దరు ప్రాబర్లీ ఒకే టైంకి రావచ్చు అనుకుంటా. ఇద్దరు బిజీ పర్సన్స్, ముందే చెప్పానుగా అన్నట్టు చూశాడు అతను. అవునవును, మాలాగే బిజీ పర్సన్స్ అనుకుంది రాగిణీదేవి పేలవంగా నవ్వుకుంటూ. ఆ ఇద్దరిని ఫంక్షన్ జరిగే హాల్లోకి తీసుకొచ్చింది. అక్కడున్న సిబ్బంది గెస్ట్ ఫార్మాలిటీలో భాగంగా అందరినీ గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు పూల బుకేలిచ్చి. కొంత ప్రసన్నుడయ్యాడు ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు. రాగిణీదేవి సెల్కు తీరిక లేకుండా పోయింది. 10 నిమిషాలు గడిచాయి. రిసెప్షన్ నుండి ఒక వ్యక్తి చెప్పాడు, మేడం మీకు ఫోన్. ఆశ్చర్యపోయింది. ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు ఎక్స్క్యూజ్ మీ చెప్పి రిసెప్షన్ వద్దకు నడిచింది. హలో, గాబరా పడిపోకు, అమ్మాయి క్షేమంగా నా దగ్గరకు వచ్చేసింది. నువ్వు ఆ బిజినెస్ టైక్యూన్ సంబంధం క్యాన్సిల్ చేసుకొని ఎల్లుండి ఉదయానికల్లా నా దగ్గరకు రా. ఎల్లుండి మంచి రోజు చెప్పానుగా, మాజీ మినిస్టర్ గారి అబ్బాయి సిద్ధంగా ఉన్నాడని. బయలుదేరిరా, ఉంటా. ఇది విషయం. ఒకవేళ నువ్వు రాలేకపోయినా ఫంక్షన్ ఏమీ ఆగిపోదు, అర్థమైందా అని కాల్ కట్ చేశాడు డిఎస్పి. అతని హోదాయే కాదు, పేరులోని ఇంగ్లీష్ పొడి అక్షరాలు డిఎస్పీనే. అంతే, నేల కింద భూమి కుంగి తను దిగపడిపోతున్నట్టు చెలించిపోయింది. నోట మాట రాక నిర్విస్తురాలైపోయింది రాగిణీదేవి. అతి ఘోరంగా, అతి అవమానంగా తను ఓడిపోయినట్లుగా, ప్రపంచమంతా ఏకమై తను పరిహసిస్తున్నట్లుగా ఫీల్ అయిపోసాగింది. ఆ సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో దిక్కు చూసిన స్థితిలో మునిగిపోతుండగా హఠాత్తుగా బీపీ పెరిగి కళ్ళు బైర్లు కమ్మి అక్కడున్న ఓ సోఫాలో కూలబడిపోయింది. తర్వాత ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుక్కి విషయం తెలిసిపోయింది. షీ, టైం వేస్ట్, రబ్బిష్ పీపుల్.
రబ్బిష్ క్రీచర్స్ అంటూ రుసరుసలాడుతూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. హోటల్ సిబ్బంది డాక్టర్ను రప్పించారు. డాక్టర్ వచ్చి రాగిణీదేవిని పరీక్షించాడు. బీపీ బాగా పెరిగి అన్కాన్షియస్ అయ్యారని చెప్పి ప్రాథమిక చికిత్స చేశాడు. తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశాడు. 2 గంటల తర్వాత కళ్ళు తెరిచి చూసిన రాగిణీదేవికి తన సమీపంలో నలుగురు ఉన్నట్టు గమనించింది. అందులో ఒకరు డ్రైవర్, ఒకరు నర్స్, మిగిలిన 2 తన ఇంట్లో పనివాళ్ళు. వాళ్ళు ఎలా ఉంది మేడం అని పరామర్శించారు. కాస్త తేరుకున్న తర్వాత లేచి అడిగింది, బాజీ ఏడి అని. గంట క్రితమే వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తే వెళ్ళిపోయాడు మేడం అని చెప్పారు. బాధగా, ఆవేదనగా, నిరాశగా, నిస్పృహగా కళ్ళు మూసుకుంది రాగిణీదేవి.